హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్. సో ఇక్కడ మనము క్లాస్ 6 సోషల్లో సొల్యూషన్స్ స్టార్ట్ చేశాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ చాప్టర్. సొల్యూషన్స్ అంతా ఎన్సీఆర్టీ క్లాస్ 6 సోషల్ సొల్యూషన్స్ అనే ప్లేలిస్ట్లో మీకు అన్ని చాప్టర్ సొల్యూషన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద చాప్టర్ 1 వీఆర్ స్టార్టింగ్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి లొకేటింగ్ ప్లేసెస్ ఆన్ ద అర్త్ చాప్టర్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, క్యాలిక్యులేట్ ద రియల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎస్చురీ ఆఫ్ నర్మదా రివర్ టు ద ఎస్చురీ ఆఫ్ గంగా రివర్. ఓకే, సో ఇక్కడ మనము ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే, ఓకే సి హియర్ మనకి ఏమి ఇచ్చారు అంటే స్కేల్ 2.5 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 500 కిలోమీటర్స్ అని ఇచ్చారు ఈ స్కేల్లో. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? నర్మదా ఎస్చురీ నుంచి గంగా ఎస్చురీ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా 8 సెంటీమీటర్స్ స్కేల్ ఇది 8 సెంటీమీటర్స్. ఓకే, రౌండ్ ఆఫ్ చేసాం, నియర్ అప్రాక్సిమేషన్గా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ రియల్ డిస్టెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? 8 సెంటీమీటర్స్కి మనకి ఎంత తెలుసు? 2.5 సెంటీమీటర్స్ తెలుసు. 8 సెంటీమీటర్స్ కావాలి అని అంటే, సో ఫ్రమ్ హియర్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 500/2.5. ఓకే, దిస్ ఇస్ 2000. 8 సెంటీమీటర్స్ కావాలి అని అంటే 8 into 2000, 1600 or 1600 kilometers. So the real distance is 1600 kilometers between Narmada estuary and Ganga estuary. Second question. What is it 5:30 p.m. in India? ఇండియాలో 5:30 p.m. అంట. When it is, why ఎందుకు ఇండియాలో 5:30 p.m. లండన్లో 12 p.m. అయితే ఇండియాలో 5:30 p.m. అని అంటున్నాం కదా, ఎందుకు అని అడుగుతున్నారు. ఓకే, సో మనం దీనికి గ్రీన్విచ్ మెరిడియన్ కాన్సెప్ట్, జిఎంటీ కాన్సెప్ట్, ఐఎస్టీ కాన్సెప్ట్ అది ఆల్రెడీ మనం అన్నీ చెప్పుకున్నాం కదా క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో. సో జిఎంటీ అంటే ఏంటి? గ్రీన్విచ్ మెరిడియన్ అంటే 0 డిగ్రీ లాంగిట్యూడ్. దీన్నే మనం ప్రైమ్ మెరిడియన్ అని కూడా అంటాము, రైట్? సో ఈ 0 డిగ్రీ లాంగిట్యూడ్ తీసుకున్నారు ప్రైమ్ మెరిడియన్గా. నెక్స్ట్, ఇండియాలో ఫాలో అయ్యేది ఏంటి? ఇండియన్ స్టాండర్డ్ టైం మెరిడియన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? లాంగిట్యూడ్ 82.5 degrees లాంగిట్యూడ్ ఈస్ట్, 82.5 degrees ఈస్ట్ మనం తీసుకున్నాం. ఆ లాంగిట్యూడ్ మనం ప్రైమ్ మెరిడియన్ కింద తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం అర్త్ అనేది ఎన్ని అవర్స్ పడుతుంది రొటేట్ అవ్వడానికి? 1 full రొటేషన్ అవ్వడానికి 24 hours పడుతుంది కదా. సో 360 degrees in 24 hours. 1 అవర్లో ఎంత? 360/24. 360/24 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 degrees. ఎన్ని డిగ్రీలు? గంటకి 15 degrees per 1 hour. గంటకి ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? 15 డిగ్రీలు తిరుగుతుంది. ఇక్కడ లాంగిట్యూడ్ డిఫరెన్స్ ఏంటి? ప్రైమ్ మెరిడియన్ 0, ఇండియన్ స్టాండర్డ్ టైం మెరిడియన్ ఎంత? 82.5. సో 82.5 మనకి ఎంత? 82.5 డివైడెడ్ బై 15 కదా. మనకి టైం కావాలి కదా, టైం కావాలి అని అంటే డిగ్రీస్తో డివైడ్ చేయాలి కదా. డిగ్రీస్తో డివైడ్ చేసాం, ఇది డిగ్రీసే, ఈ కిందది కూడా డిగ్రీసే. ఈ రెండు డివైడ్ చేస్తే మనకి టైం వస్తుంది. ఎంత వచ్చింది? 5.5 వచ్చింది. సో 5 అవర్సే ప్లస్ 0.5 కూడా అవర్స్ కిందకే క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 0.5 అవర్స్ని మినిట్లోకి కన్వర్ట్ చేయాలి. మినిట్లోకి కన్వర్ట్ చేయాలంటే 60 minutesతో మల్టిప్లై చేయాలి. సో యూ విల్ గెట్ 30 minutes. దిస్ ఈస్ 5.5 అవర్స్. ఈ 0.5 అవర్ని మనము మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఎంత అయింది? 30 minutes అయింది. అర్థమైందా క్లియర్గా? ఓకే, 82.5 degrees ఎన్ని గంటల అహెడ్ ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే, దాన్ని 15 degreesతో డివైడ్ చేస్తే మనకి టైం అనేది వచ్చేస్తుంది. ఓకే, సో అట్లా మనము టైం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఎంత వచ్చింది? 5 hours ప్లస్
30 minutes. Therefore, India is 5 hours 30 minutes ahead of London. Okay, next, third question. Why do we need symbols and colors in a map? మనము మ్యాప్ క్లియర్ అండర్స్టాండింగ్కి, ఈజీ రిప్రజెంటేషన్ బాగుండడానికి, ఏది ఏంటి అని క్లారిటీగా తెలుసుకోవడానికి మనము సింబల్స్ అండ్ కలర్స్ యూజ్ చేసాం కదా. అదే మనం చెప్పాలి ఇక్కడ. ఎందుకు మనకు అవసరము సింబల్స్ అండ్ కలర్స్ అంటే, సింబల్స్ అండ్ కలర్స్ మేక్ మ్యాప్ ఈజీ అండ్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్. చదవడానికి, అర్థం చేసుకోవడానికి మ్యాప్స్ ఈజీగా ఉండాలి కదా. దే రిప్రజెంట్ డిఫరెంట్ ఫీచర్స్ లైక్ రోడ్స్, రివర్స్, ఫారెస్ట్, స్కూల్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బొమ్మ కదా. రోడ్ అయితే ఇట్లా, ఓకే, మెటాలిక్ రోడ్ అయితే ఏంటి, అన్మెటాలిక్ రోడ్ అయితే ఏంటి, రివర్ అయితే ఇలా, ఫారెస్ట్ అయితే ఇట్లా, గ్రాస్ అయితే ఇలా 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 గ్రాస్, గ్రీన్ గ్రీన్ కలర్, రైట్, గ్రీన్ కలర్ గ్రాస్. రైల్వే లైన్ అయితే పోలీస్ స్టేషన్, పిఎస్, పోస్ట్ ఆఫీస్. పీటీఓ అంటే ఏంటి? పీటీఓ అంటే ఏం చెప్పండి? పీటీఓ అంటే ఏం చెప్పండి? పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏంటి? దే సేవ్ స్పేస్ అండ్ మేక్ ద మ్యాప్ క్లియర్ అండ్ అట్రాక్టివ్. స్పేస్ని సేవ్ చేస్తాయి. చిన్న చిన్న బొమ్మలు పెట్టుకుంటే మనకి స్పేస్ అనేది సేవ్ అవుతుంది, ప్లస్ మ్యాప్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటి ఫారెస్ట్ ఉంది, ఇక్కడ ఏంటి రైల్వే లైన్ ఉంది అని. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ అవుట్ వాట్ యు హ్యావ్ ఇన్ ద 8 డైరెక్షన్స్ ఫ్రమ్ ద హోమ్ ఆర్ స్కూల్. ఓకే, సో హోమ్ ఆర్ స్కూల్ ఏ డైరెక్షన్లో ఉంది, ఓకే అని చూసుకోండి. ఇది హోమ్ అనుకోండి. నార్త్లో ఏమున్నాయి, నార్త్లో ఏముంటుంది, 8 డైరెక్షన్స్ ఏమేమి ఉన్నాయో మీరు ఇక్కడ కనిపెట్టాలన్నమాట. నార్త్ 8 డైరెక్షన్స్ ఏంటి? 4 ఏమో కార్డినల్ డైరెక్షన్స్, మిగతా 4 ఏంటి? ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. హౌస్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ బొమ్మ వేసుకొని హౌస్కి నార్త్ పక్కన ఏముంది, సౌత్ పక్కన ఏముంది, ఈస్ట్ పక్కన ఏముంది, వెస్ట్ పక్కన ఏముంది, నార్త్ ఈస్ట్లో ఏముంది, నార్త్ వెస్ట్లో ఏముంది, సౌత్ ఈస్ట్లో ఏముంది, సౌత్ వెస్ట్లో ఏముంది, అలా మొత్తం మార్క్ చేయండి అంటున్నారు. ఓకే, ఆల్వేస్ రిమెంబర్ టాప్ ఈస్ నార్త్, బాటమ్ ఈస్ సౌత్, రైట్ ఈస్ ఈస్ట్, లెఫ్ట్ ఈస్ వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ టైమ్ అండ్ స్టాండర్డ్ టైం? లోకల్ టైం అంటే ఏంటి, స్టాండర్డ్ టైం అంటే ఏంటి? మీకు ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లోకల్ టైం అంటే ఏంటి, స్టాండర్డ్ టైం అంటే ఏంటి అనేది. లోకల్ టైం అంటే ఏంటి? ఒక పర్టికులర్ ప్లేస్లో, ఒక పర్టికులర్ స్టేట్ అనుకోండి, ఆంధ్ర స్టేట్లో ఒక లాంగిట్యూడ్ పాస్ అవుతుంది కదా, ఆ లాంగిట్యూడ్ని బేస్ చేసుకుని లోకల్ టైమ్ మారుతుంది, రైట్. సో కింద తమిళనాడు ఉందనుకోండి, తమిళనాడు ఒక మెరిడియన్ పాస్ అవుతుంది, ఆ మెరిడియన్ బట్టి టైం డిసైడ్ అవుతుంది. ఇలా కాకుండా మనకి ఇదంతా కన్ఫ్యూజన్ కదా. యూఎస్ఏలోను రష్యాలోను ఎన్ని టైమ్ జోన్స్ ఉన్నాయి చెప్పండి? ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసాం. కామెంట్, ఎన్ని ఉన్నాయి, అది కంఫర్టబుల్లా, మనం ఇట్లా స్టాండర్డ్ టైం పెట్టుకునేది కంఫర్టబుల్లా, ఏది ఈజీ అనేది మీరు కామెంట్స్లో చెప్పండి. లోకల్ టైం అంటే ఏంటి? పర్టికులర్ ప్లేస్ ఏదైనా బేస్ చేసుకుని పొజిషన్ ఆఫ్ ద సన్, ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ లాంగిట్యూడ్ టు అనదర్ లాంగిట్యూడ్. Therefore, different places can have different local times. అదే స్టాండర్డ్ టైం అయితే కామన్ టైం ఫాలోడ్ బై ద హోల్ కంట్రీ. ఇండియా ఫాలోస్ ఇండియన్ స్టాండర్డ్ టైం. ఎంతమంది? 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్, passes నియర్ మిర్జాపూర్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, ఫైన్. లోకల్ టైం ఏమో వేరీ అయిపోతూ ఉంటుంది ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. స్టాండర్డ్ టైం ఏమో సేమ్ ఫర్ ద హోల్ కంట్రీ. ఇండియన్ స్టాండర్డ్ టైం ఎంత చెప్పండి? ఇండియన్ స్టాండర్డ్ టైం ఎంత? జిఎంటీ ప్లస్ 5 hours 30 minutes. జిఎంటీ అంటే గ్రీన్విచ్ మెరిడియన్ టైం కన్నా అహెడ్ ఉన్నాము. ఎన్ని అవర్స్ అహెడ్ ఉన్నాము? 5.5 hours. ఓకే, ఫైన్. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్. ఢిల్లీ అండ్ బెంగళూరు లాటిట్యూడ్స్ డిఫరెంట్. ఢిల్లీ ఎక్కడ ఉంది? పైన ఉంది, పైన లాటిట్యూడ్ మీద. అండ్ బెంగళూరు ఎక్కడుంది? కింద ఉంది లాటిట్యూడ్. ఓకే, రెండు నార్తే, బట్ వన్ ఈస్ అబోవ్ అండ్ వన్ ఈస్ బిలో కదా.
ఓకే. బట్ లాంగిట్యూడ్స్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. లాంగిట్యూడ్స్ ఏంటంట సేమ్. హౌ మచ్ విల్ బి ద డిఫరెన్స్ ఇన్ ద లోకల్ టైమ్ ఇన్ బిట్వీన్ ద 2 సిటీస్? సేమ్. ఇప్పుడు చెప్పండి, లాటిట్యూడ్ మీద బేస్ అవుతుందా టైమ్? లాంగిట్యూడ్ మీద బేస్ అవుతుందా? లాంగిట్యూడ్ మీద బేస్ అవుతుంది. ఇక్కడ లాంగిట్యూడ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ లాంగిట్యూడ్స్ ఉన్నాయా? ఒకే ఒక లాంగిట్యూడ్ ఉందా 2 ప్లేసెస్‌కి? ఒకే సేమ్ లాంగిట్యూడ్ ఉంది. ఎంత? 77 డిగ్రీస్ ఈస్ట్. సేమ్ లాంగిట్యూడ్ ఉన్నప్పుడు సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కదా! ప్రైమ్ మెరిడియన్ నుంచి గ్రీన్‌విచ్ మెరిడియన్ నుంచి ఈ లాంగిట్యూడ్ సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కదా! చూడండి, ఇక్కడ ఢిల్లీ ఉంది పైన. ఇది ఎంత లాంగిట్యూడ్? 77 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్. ఇదెంత? 0 డిగ్రీస్ ప్రైమ్ మెరిడియన్. ప్రైమ్ మెరిడియన్ అన్నా గ్రీన్‌విచ్ మెరిడియన్ అన్నా ఒకటే కదా! సో, ఇది 0 డిగ్రీస్. ఇదేమో 77 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎప్పుడు సేమే ఉంటుంది. బికాస్ ద లాంగిట్యూడ్ ఈస్ సేమ్. అదే ఇంకొక డిఫరెంట్ లాంగిట్యూడ్ మీద ఉందనుకోండి బెంగుళూరు, అప్పుడు ఈ లాంగిట్యూడ్ ఎంత? 78 అనుకోండి, లేదా 80 అనుకోండి. 80 87 అనుకోండి. అప్పుడు మారుతుంది. ఎందుకు? డిస్టెన్స్ బిట్వీన్ ద జీఎంటీ విల్ చేంజ్. ఇట్ ఈస్ స్టిల్ అహెడ్. ఇక్కడ ఫర్ సపోజ్ ఇది 12 PM అనుకోండి, ఇది డిఫరెంట్ మారుతుంది కదా, రైట్? ఓకే. హోప్ సో యూ అండర్స్టూడ్. ఈ కాన్సెప్ట్ అంతా నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. మనకి జిఎంటీ కాన్సెప్ట్, ఐఎస్టీ కాన్సెప్ట్, మనం టైం ఎలా మారుతూ ఉంటుంది, లోకల్ టైం దేని బేస్ మీద మారుతుంది, అది కష్టం కాబట్టి మనం ఐఎస్టీ ఎలా సెలెక్ట్ చేసుకున్నాము, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నేను రివిజన్ క్లాస్ కింద మళ్ళీ న్యూ వీడియో అప్లోడ్ చేశాను. ప్లీజ్ ఫాలో. ఓకే, మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, రెండు ఒకటే లాంగిట్యూడ్ మీద ఉన్నాయి కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ సేమ్. ఇక్కడ ఉంది ఢిల్లీ, ఇక్కడేమో బెంగళూరు ఉంది, రైట్? దట్స్ ద రీజన్ వై విల్ హ్యావ్ సేమ్ డిస్టెన్స్. సో సేమ్ లాంగిట్యూడ్, సేమ్ డిస్టెన్స్, సో there is no time difference. Okay, difference is 0 minutes. Time difference is 0 minutes. సో బెంగళూరులో 12 అయినా ఢిల్లీలో కూడా 12 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. మార్క్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యాజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్స్ విత్ ఎ సెంటెన్స్ ఆర్ టూ. ఓకే, ఏంటి? ఆల్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్ హ్యావ్ ద సేమ్ లెంగ్త్. అవునా? సేమ్ లెంగ్త్ ఉంటాయా ఆల్ ప్యారలల్స్? నేనేం చెప్పాను? సో ఇలా ఉంది కదా, సెంటర్లో ఎక్కువ లెంగ్త్ ఉంది, పైకి వెళ్ళే కొద్దీ ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ తగ్గుతోంది కదా, తగ్గుతోంది కదా, ఇట్లా ఇలా ఈ డిస్టెన్స్ తగ్గుతోంది కదా. సో లాటిట్యూడ్స్ లెంగ్త్ సేమ్ ఉండదు. సేమ్ ఎప్పుడు ఉంటుంది? ఫర్ సపోజ్ స్క్వేర్లా ఉందనుకోండి, స్క్వేర్లో ఉంటే అప్పుడు మీరు అన్నట్టు లాటిట్యూడ్స్ అన్ని లెంగ్త్ సేమ్గా ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనకి స్పెరికల్ కదా, స్పెరికల్ అంటే పైకి వెళ్ళే కొద్దీ చిన్నదైపోట్ల సైజ్, లెంగ్త్ ఆఫ్ ద లాటిట్యూడ్ చిన్నదైపోతుంది. ఇది ఈక్వేటర్, పైన అన్ని డిగ్రీస్ నార్త్లో ఉంటాయి, కిందవన్నీ డిగ్రీస్ సౌత్లో ఉంటాయి. ఎందుకు? ఈక్వేటర్ డివైడ్స్ లాటిట్యూడ్. 0 డిగ్రీ లాటిట్యూడ్, దిస్ ఇస్ 0 డిగ్రీ లాటిట్యూడ్ అన్న ఈక్వేటర్ అన్న ఒకటే. సో దిస్ డివైడ్స్ ఎర్త్ ఇంటూ నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ సదరన్ హెమిస్ఫియర్. అదే ప్రైమ్ మెరిడియన్ ఏం చేస్తుందని చెప్పాను? 0 డిగ్రీ లాంగిట్యూడ్ డివైడ్స్ ద ఎర్త్ ఇంటూ ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్. గుర్తుంది కదా? ఇక్కడ ఏంటి? ఆల్ మెరిడియన్స్ లెంగ్త్స్ సేమే ఉంటాయి. ఆల్ మెరిడియన్ లెంగ్త్స్ సేమే ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ఆల్ హాఫ్ సర్కిల్స్. ఇమాజినరీ లైన్స్, రెండు లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ రెండు ఇమాజినరీ లైన్స్. బట్ లాటిట్యూడ్ లెంగ్త్స్ keep on changing, decreasing when we go near the poles because earth is a spherical in shape, whereas longitudes are same. Okay, fine. Hope so you understood clearly. Length of the meridian of longitude is half that of equator. Correct kada? These are half circles kada? Correct. This is true.
నెక్స్ట్ సౌత్ పోల్ హ్యాస్ 90 degrees సౌత్. కరెక్ట్. అంతే కదా! 90 degrees సౌతే కదా! 90 degrees ఈస్టా? నార్త్ పోల్ ఎక్కడ ఉంటుంది? చెప్పండి. దిస్ ఈస్ ద ఎర్త్. దిస్ ఈస్ ద నార్త్ పోల్. దిస్ ఈస్ 90 degrees నార్త్. దిస్ ఈస్ ఈక్వేటర్ 0 degrees. 0 degreesకి నార్త్ సౌత్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. 0 degrees అక్కడే స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి మనం పైకి వెళ్తే నార్త్, కిందికి వెళ్తే సౌత్. సో దిస్ ఈస్ 90 degrees సౌత్. ఓకే. సో 90 degrees సౌత్ అంటే ఏంటి? సౌత్ పోలే కదా! కరెక్ట్. అస్సాం. ఇన్ అస్సాం లోకల్ టైమ్ అండ్ ఐఎస్టీ ఆర్ ఐడెంటికల్. సేమా? సేమ్ కాదు కదా! లోకల్ టైమ్ అంటే ఏంటి? ఇది ఫర్ సపోజ్ ఇక్కడ గీస్తున్నాను చూడండి. ఓకే. దిస్ ఇస్ ఇండియా అనుకోండి. ఓకే. ఇక్కడ ఎక్కడో అస్సాం ఉందనుకోండి. బట్ ఐఎస్టీ ఈజ్ హియర్. మిర్జాపూర్ నుంచి పాస్ అవుతుంది. మిర్జాపూర్ నుంచి పాస్ అవుతుంది. ఇది ఎంత డిగ్రీస్? 82.5 degrees ఈస్ట్. బట్ దిస్ ఈజ్ అస్సాం. అస్సాం ఈజ్ ఆల్మోస్ట్ ఎక్కడ? 90 95 అరౌండ్ 92. ఓకే. 92 degrees ఈస్ట్ అస్సాం. సో హౌ కమ్ ద లోకల్ టైమ్ ఆఫ్ అస్సాం ఈజ్ ఈక్వల్ టు ద ఐఎస్టీ? కాదు కదా! ఐఎస్టీకి దీనికి ఎన్ని డిగ్రీలు డిఫరెన్స్ ఉంది? సో అండ్ ఆల్మోస్ట్ ఒక 10 degrees డిఫరెన్స్ ఉంది కదా! ఫర్ మనకేంటి 10 ఆర్ 15 degrees ఫర్ సపోజ్. మనకి 15 degreesకి 1 అవర్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ 10 degreesకి ఆల్మోస్ట్ నియర్ టు 1 అవర్ డిఫరెన్స్ వస్తుంది. ఐడెంటికల్ కాదు. అర్థమైందా? ఓకే. సో దిస్ ఈస్ ఫాల్స్. లైన్స్ separating the time zones are identical with meridians of longitude. No. See ఇక్కడ చూడండి. Lines separating the time zones are identical with meridians of longitude. రెండు ఒకటేనా? రెండు లైన్స్ సెపరేటింగ్ టైమ్ జోన్స్ ఉన్న మెరిడియన్స్ రెండు ఐడెంటికల్లా? కాదు. టైమ్ జోన్ బౌండరీస్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ మెరిడియన్స్. ఓకే. దే ఆర్ అడ్జస్టెడ్ అకార్డింగ్ టు ద కంట్రీ బౌండరీస్. అండర్స్టూడ్? ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి. ఇది యుఎస్ఏ అనుకోండి. యుఎస్ఏలో రకరకాల స్టేట్స్ ఉన్నాయి. స్టేట్స్ ఉన్నాయి కదా! ఈ బౌండరీస్‌కి ఫర్ సపోజ్ ఈ స్టేట్ ఉందనుకోండి. ఈ స్టేట్ ఈ మెరిడియన్ తీసుకుంది. ఈ స్టేట్ ఈ మెరిడియన్ తీసుకోవచ్చు. ఈ స్టేట్ దీని కంఫర్టబుల్ మెరిడియన్ తీసుకోవచ్చు. ఇటువైపు తీసుకోవచ్చు. ఓకే. అర్థమవుతుందా మీకు? సో time zone boundaries are not exactly same as meridians. They are adjusted according to country borders. The equator is also a parallel of latitude. Latitude hai kada? Parallel of latitude, that is 0 degree latitude. 0 degree latitude, and it is the longest parallel of latitude. Hope so you understood. So these are the solutions. Okay. ఇంకొకసారి ప్లీజ్ గో త్రూ దిస్, యూ విల్ అండర్స్టాండ్. ఓకే. అండ్ క్రాస్ వర్డ్ పజిల్ కూడా ఒకటి ఉంది. లెట్స్ సీ దట్ ఆల్సో. క్రాస్ వర్డ్ పజిల్ ఒకటి చూద్దాము. లెట్స్ యూ స్క్వీజ్ ఎ హ్యూజ్ ఏరియా ఇంటూ యువర్ మ్యాప్. పెద్ద ఏరియాని మనం చిన్నగా స్క్వీజ్ చేయడాన్ని ఏమంటారు? స్కేలే కదా! సో రైట్ ఇట్ హియర్. స్కేల్. ఫస్ట్ వన్ ఈస్ SCALE, స్కేల్. A convenient sphere. Okay. Next one. A measure of distance from the prime meridian. ఏంటది? ప్రైమ్ మెరిడియన్ నుంచి డిస్టెన్స్ ఏంటి? చెప్పండి. లాంగిట్యూడ్. నెక్స్ట్. దీస్ టూ అలౌ అస్ టుగెదర్ టు లొకేట్ ఏ ప్లేస్. ఏంటది? రెండు ఉండాలి. వాటిని ఏమంటారు? కోఆర్డినేట్స్. కరెక్ట్. నెక్స్ట్. వాట్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ టుగెదర్ క్రియేట్. రెండు కలిపి ఏం క్రియేట్ చేస్తాయి అని చెప్పాను? గ్రిడ్ కదా! ఓకే. ద టైమ్ వి ఆల్ ఫాలో ఇన్ ఇండియా. మనం ఇండియాలో ఫాలో అయ్యే టైం ఏంటి? IST.
T, Indian Standard Time. On top of world. ఆన్ టాప్ ఆఫ్ వరల్డ్ ఏంటిది? ఆలోచించండి ఇది. ఇక్కడ ఇచ్చారు. వాట్ ఈస్ దిస్ ఆన్ టాప్ ఆఫ్ వరల్డ్? An abbreviation for a line across which the day and the date రెండు చేంజ్ అవుతాయి. అబ్రివియేషన్ ఏంటి? IDL, ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఏంటది? ఎన్ని డిగ్రీస్? అది లాటిట్యూడా లాంగిట్యూడా? ప్లీజ్ కామెంట్. ఓకే, నెక్స్ట్ ఏ కన్వీనియంట్ sphere. What is this a convenient sphere? The longest parallel of latitude. ఏంటది లాంగెస్ట్ ప్యారలల్? ఇట్స్ ఈక్వేటర్ కదా. ఈక్వేటర్. ఇది ఆలోచించండి లోపు. ఇది రెండు ఇచ్చాను మీకు ఆలోచించడానికి. The place the meridian is attached to. Place the meridian is attached to. గ్రీన్విచ్ మెరిడియన్. ప్లేస్ అదే కదా, లండన్లో ఒక ప్లేస్ which the meridian is attached to, that is Greenwich. So convenient to find your way. ఏంటిది? మ్యాప్. మ్యాప్ is so convenient, we can find our way. A measure of distance from the equator. Measure of distance from the equator ఏంటి? latitude. ఓకే, అన్నీ రాసేసాం కదా. ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు చెప్పండి, ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ ఏంటి? పీతో స్టార్ట్ అవుతుంది. పోల్. నెక్స్ట్ ఇంకొకటి ఏదో అడిగాను కదా మిమ్మల్ని. అండ్ దిస్ వన్ ఏ కన్వీనియంట్ స్పియర్. ఏ కన్వీనియంట్ స్పియర్ ఏంటి? గ్లోబ్. మన కన్వీనియంట్గా మనం ఎర్త్ అనే స్పియర్ని మనము మన కన్వీనియంట్గా ఒక గ్లోబ్ అని మనం అజ్యూమ్ చేసుకున్నాం చక్కగా మనకి కన్వీనియంట్గా. Hope so you understood this crossword puzzle also. And if you like it, please subscribe to my channel and please share so that few other students also would get help from my channel. Okay, thank you so much for listening. Bye bye.